First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? అసలు ఎలా చేయాలి? రిస్క్ తక్కువగా ఉండి మన మనీ పోకుండా మనకి లాభాలు తెచ్చిపెట్టే ఫండ్స్ ఏవైనా ఉన్నాయా, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫీ రెసిస్టెంట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో అందరు చెప్తున్నారు, ఇప్పుడు ఈవెన్ మోడీ గారు కూడా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ బాగుంటాయి, ఇందులో చేస్తే మనకి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు మనం రిస్క్, మ్యూచువల్ ఫండ్స్ అంటేనే రిస్క్తో కూడించింది. ఓకే, రైట్. మా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో రిస్క్ లేకుండా రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లోని లేదు, రియల్ లైఫ్లోనూ లేదు, ఏ బిజినెస్లోని లేదు. రిస్క్ లేని బిజినెస్ అంటూ లేదు. ఏ బిజినెస్ అని మీరు ఒక యాక్టివిటీ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి మీరు ఇంకో మీ ఆఫీస్ కానీ లేకపోతే బయట అవుట్ షూట్కి వెళ్ళారు, బైక్లో వెళ్ళారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ మీకు రిస్క్ లేదనుకుంటారు. మీరు బోల్డ్ రిస్క్లు ఉంటాయి, మనకు తెలియదు. మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకి రిస్క్ ఉందని తెలుసు. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లో రిస్క్ అన్నారు. లో రిస్క్ అంటే లో రిటర్న్స్ కానీ కాదు కదా. జనాలకి లో రిస్క్ హై రిటర్న్స్ కావాలి కదా. సో కావాలి అన్నప్పుడు ఇంకోటి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది లేదు. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టి చూస్తే బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే బెస్ట్ 10 మ్యూచువల్ ఫండ్స్ అని చూస్తే చూపిస్తుంది, రిటర్న్స్ చూపిస్తుంది. ఇదే 5 బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ 10-20 ఇయర్స్లో బెస్ట్ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది చెప్పలేము. సో నేను చెప్పేది ఏంటంటే, there is no best mutual funds. It is a rotation. Okay. ఇప్పుడు చేసేది ఒక ఏఎంసీ ఇవాళ బాగా చేయొచ్చు, ఇంకో ఏఎంసీ ఇంకో నెక్స్ట్ 5 years చేయొచ్చు. లో రిస్క్ కావాలి, హై రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం ఒక ఇది ఉంది, సామెత ఉంది, డూ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఓకే. ఎందుకంటే ఆ బాస్కెట్ కానీ పడిపోతే మొత్తం ఎగ్స్ ఇరిగిపోతాయి అంట. అంటే ఒకే దగ్గర పెట్టేటప్పుడు డబ్బులు ఒకవేళ నష్టపోతే మొత్తం నష్టపోతుంది. సో అలా చేయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫికేషన్ చేసుకుంటూ డిఫరెంట్ పోర్ట్ఫోలియో అనేది చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ రిస్క్ తీసుకోగలరు అంటారు, కానీ మనం ఆ రిస్క్ని తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఉన్నారు, ప్రతి ఒక్క ఇప్పుడు కేటగిరీస్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ అంత రిస్క్ ఉండదు, పెద్ద కంపెనీస్, టాప్ 100 కంపెనీస్ రిస్క్ ఉండదు అంటారు. అలాగే మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో చాలా రిస్క్ ఉంటుంది అంటారు. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ అవనండి, మిడ్ క్యాప్ అవనండి, స్మాల్ క్యాప్ అవనండి, రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఎక్కడ ఉండదు అంటే డెప్ట్ ఫండ్స్లో ఉండదు. డెప్ట్ ఫండ్స్లో రిస్క్ ఉండదు అంటే అది రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. హైయర్ రిటర్న్స్ కావాలి కాబట్టి డెప్ట్ ఫండ్ పక్క పెడదాం. మనం చూడవలసింది ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్లో ఒక అమౌంట్ మన రిస్క్ తగ్గించుకుంటూ ఒక మంచి రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఒక దాంట్లో పెట్టుకోకుండా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 20,000 సిప్ వేసుకున్నారు అనుకో, ఆ 20,000ని ఒకే దాంట్లో పెట్టకూడదు. కొంత ఒక రూల్ ఉంది, మీ 100 మైనస్ యువర్ ఏజ్ should go to equity funds, remaining should go to debt funds. అలాగా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది వన్ టైం యాక్టివిటీయా
ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ సినారియోస్ మారుతుంటుంది. మనం ఇప్పుడు రిసెషన్ వచ్చింది అనుకోండి ఇంకో విధంగా ఉంటుంది, ఒకవేళ మార్కెట్ బుల్ రన్లో ఉందనుకోండి ఇంకో విధంగా ఉంటుంది. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, మనిషికి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా మారుతాయి. వాళ్ళ రిస్క్ యాప్టైట్ బట్టే మన పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం, డైవర్సిఫికేషన్ అనేది చేస్తాం. సో ఈ విధంగా ఎవరికైనా ఒక లో రిస్క్ హై రిటర్న్స్ కావాలనుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ ఇస్ మస్ట్. అలాగని రిస్క్ లేదని చెప్పలేమండి. మీరు ఎప్పుడైతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో యూఆర్ టేకింగ్ వెరీ హై రిస్క్. ఇప్పుడు కొన్ని ప్లాన్స్ ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ అని లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్ అని. దీంట్లో ఏమవుతుందంటే మార్కెట్ సినారియోస్ బట్టి మారుస్తూ ఉంటారు. మన పోర్ట్ఫోలియోలో ఒక ప్లాన్లో నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, 25, 30, 40 స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ని కూడా మన ఫండ్ మేనేజరు చర్నింగ్ చేస్తుంటారు, అంటే మారుస్తుంటారు. మార్చేటప్పుడే కదా మన రిస్క్ని తగ్గించుకుంటూ బెటర్ రిటర్న్స్ అనేది ఆయన బాధ్యత అదే కదా, ఆయన యాక్టివిటీ అదే కదా. సో ఇలాంటి లో రిస్క్ హై రిటర్న్స్ అనేది మనం సెలెక్ట్ చేయలేము. రిస్క్ ఉందని తెలుసు కానీ మన రిటర్న్స్ కావాలన్నప్పుడు అదే పెడతాం, అదే పెడతాం మనం. కానీ రిస్క్ ఉంది కదా అక్కడ, లో రిస్క్ కాదు కదా, హై రిస్క్ కదా. సో మన పెట్టిన పెట్టుబడిని డైవర్సిఫై చేసుకునేటప్పుడు మన రిస్క్ని లో చేసుకోవచ్చు, రిటర్న్స్ కూడా బెటర్ రిటర్న్స్ వస్తాయి. కానీ దే ఇస్ నో బెస్ట్ 5 బెస్ట్ 10 మ్యూచువల్ ఫండ్స్. మీ ఫోలియోని మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్తే మీ రిస్క్ అనేది తగ్గుతుంది, రిటర్న్స్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే వన్ టైం చేయడం కాదు, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏం చేస్తున్నారంటే మేడం డైవర్సిఫై చేసి వదిలేస్తున్నారు, చూడట్లేదు అసలు. అంటే ఎవ్రీ మంత్ చూడమని చెప్పట్లేదు, కనీసం ఒక 2 yearsకి 3 yearsకి రివ్యూ చేసుకోవాలి కదా ఫండ్ పర్ఫార్మెన్స్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఒక 20 years 25 years ఉంది అనుకోండి, కనీసం ఒక 3-4 yearsకి ఒకసారి చూసుకోవాలి ఆ ఫండ్ పర్ఫామ్ చేస్తుందా లేదా. ఇప్పుడు కొన్ని ఏఎంసీస్ ఇష్యూస్తో వచ్చాయి, కాంట్ వచ్చింది, అలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అది మార్చాలా ఉంచాలా చూసుకోవాలి కదా. ఫండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఆ డిసిషన్ మేకింగ్ అనేది చేసుకుంటూ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన గోల్ రీచ్ అయిన వరకు ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అలాగని చెప్పి ప్రతి నెల చూడకండి. మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే అట్లీస్ట్ 5 తర్వాతే మీకు కనబడుతుంది, 5 years తర్వాతే మీకు రిటర్న్స్ అనేది కనబడుతుంది మీకు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే లో రిస్క్ కావాలి హయ్యర్ రిటర్న్స్ కావాలనుకున్నప్పుడు పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండండి. ఒక అడ్వైజర్ త్రూ ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మీరు ఈ రిస్క్ అనేది తగ్గించుకుంటూ బెటర్ రిటర్న్స్ అనేది చేయగలుగుతారు. సార్ ఇప్పుడు సపోజ్ ఎస్ఐపి తీసుకుందాము, ఒక మంత్లీ యావరేజ్ ఇన్కమ్తో ఒక పర్సన్ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఒక 10 years చేశాడు, తనకి ఎంత రిటర్న్స్ రావచ్చు? 5,000 అన్నారు కదా మీరు, 5,000 ఎన్ని ఇయర్స్ మేడం అన్నారు? ఒక 10 years చేశారు అనుకోండి. ఇక్కడ ఏంటంటే మేడం రిటర్న్స్ కూడా మనం చూసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ 6 లక్షలు చేస్తున్నారు అని, ఆయనకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ ఏమో అరౌండ్ 11,61,000 వరకు సుమారుగా ఆన్ యావరేజ్ వస్తుంది. ఇట్స్ ఆన్ ద లోయర్ సైడ్, హైయర్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్లాన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు, దాన్ని బట్టి మనకు వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే మేడం ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ 5,000 అనేది మీరు చెప్పినట్టుగా 5,000 కట్టగలరు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది 10,000 20,000 కూడా కట్టగలుస్తారు కానీ 5,000 కడతారు, 20,000 కట్టగలుస్తారు కానీ 5,000 స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలాగుంటుందంటే వాళ్ళ థింకింగ్ మనం చూద్దాం ఫస్ట్ రిస్క్ ఏదో పోతుందా, భయం ఏదో అవుతుందా చూసిన తర్వాత మెల్లి స్లోగా పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి మేడం. ఓకే, ఎస్ఐపిలో అమౌంట్ పోవడం అనేది ఉంటుందా సార్? పర్ మంత్కి ఇంత కడుతూ ఉంటారని చెప్తుంటారు కదా. ఇప్పుడు ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ప్లాన్ అంటే ఏంటి, దాంట్లో మీకు చెప్పినట్టుగా 25 నుంచి 30, 40 స్టాక్స్ ఉంటాయి, కరెక్ట్? ఆ 40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ 40లో ఒక 10-20 కంపెనీలు పడినా సరే
మిగతా కంపెనీలు పెరుగుతాయి కదా. ఆన్ యావరేజ్ అక్కడ కూడా మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం. అంటే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు సిప్ చేశారనుకోండి, మీరు రిలయన్స్ లాంటి కంపెనీ స్టాక్ కొనలేరు. లేకపోతే ఏదైతే 1000 రూపాయల పైన ఎన్ఐవి ఉందో మీరు కొనలేరు, ఆ స్టాక్ ప్రైస్ ఉందో కొనలేరు మీరు. అలాంటిది కూడా ఈ మ్యూచువల్ ఫండ్ 1000 రూపాయలతో మీరు కొనగలుస్తారు. ఎందుకంటే దాంట్లో 30-40 కంపెనీస్ ఉంటాయి, పెద్ద కంపెనీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్ తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆ 1000 రూపాయలతో కూడా మీ 10 పైసలు మీ అమౌంట్ వెళ్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. అదే మీరు స్టాక్ కొనుక్కోవాలంటే డైరెక్ట్ కొనుక్కోలేరు. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మేడం, ఎస్ఐపి చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇవాళ 5,000తో స్టార్ట్ చేశారు, రేపు 10,000 పెంచాలనుకుంటున్నారు, ఇమీడియట్ గా పెంచవచ్చు. లేదు 10,000 నుంచి తగ్గించుకోవాలంటే మీరు 5,000 చేస్తున్నారు, మీరు నేను కట్టలేకపోతున్నాను ఆపేయాలనుకుంటున్నారు, ఆపేసుకోవచ్చు. మీకు దాంట్లో ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు, 15 సంవత్సరాల తర్వాత నాకు కొంత డబ్బులు అవసరం వచ్చింది, నేను తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేను ఇవాళ పెడితే నాకు 3వ రోజు మళ్ళీ నా అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది డబ్బులు. ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. బ్యూటీ ఏంటంటే మేడం, మనకి అవసరం, మన అవసరాలు, మన డైలీ లైఫ్ చేంజెస్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఇప్పుడు ఎవరైతే రిస్క్ అని భయపడతారో చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి, 2-3 ఇయర్స్ తర్వాత చూడండి, అప్పుడు మీరు పెంచుకోండి. ఓకే, దీని మీద పర్ యావరేజ్ గా 12%, 10% అనేది వస్తుందా సార్? అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా చూసుకుంటే మేడం, మన క్యాల్కులేషన్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి గ్రోత్, అది 6.4 అనుకోండి, అంటే 12.4, 12.5 అనుకోండి. ఆ ఫిగర్ తీసుకుని మనం క్యాల్కులేషన్స్ అనేది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చూస్తున్నారంటే 1 year 2 years రిటర్న్స్ చూసి 20, 30, 40 రిటర్న్స్ వచ్చి అది వస్తుంది కదా సార్ నా ఆ క్యాల్కులేషన్స్తో ఇప్పుడు 1 year 2 years కావాలంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకి కావాల్సిన పెద్ద కార్పస్ అంటే 1 కోటి రూపాయలు 5 కోట్లు కావాలనుకునేటప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే కదా మేడం అంత పెద్ద కార్పస్ వస్తుంది. 1 yearలో 30% రిటర్న్స్ వస్తే అది ఎవ్రీ ఇయర్ 30% రావాలని లేదు కదా. సో రాలేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే, ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ జనరేట్ చేసింది ఆన్ యావరేజ్ చూసుకుంటే 10 to 15 మధ్యన ఉంది. కొన్ని ఎక్కువ కూడా ఉన్నాయి ఛాన్సెస్. బట్ మనం ఎప్పుడైనా ఒక గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిటర్న్స్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. ఆ రియలిస్టిక్గా గోల్ పెట్టుకుని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు చదువుకు అనుకున్నాం అనుకోండి, నాకు 50 లక్షలు కావాలి, 8 సంవత్సరాల తర్వాత కావాలన్నా ఆ రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రియలిస్టిక్గా ఉండాలి. మీరు 30% రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి మీరు ఆ గోల్ వచ్చినప్పటికీ డబ్బులు రాలేదనుకోండి, ఎలా చదివిస్తారు మీ పిల్లల్ని? అది రియల్గా ప్లాన్ చేసుకోవాలి. సో లోవర్ రిస్క్ హయ్యర్ రిటర్న్స్, డైవర్సిఫికేషన్ ఇస్ ద సొల్యూషన్. బట్ హయ్యర్ రిస్క్ హయ్యర్ రిటర్న్స్ పాసిబిలిటీ ఉంది, రెండు ఉంటాయి. ఓకే, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే. జీవితంలో రిస్క్ తీసుకోకుండా ముందుకు వెళ్ళలేం, ఎదగలేం. గుర్తుపెట్టుకోండి, జనరల్ లైఫ్లో అవనండి, ఇన్వెస్ట్మెంట్స్లో అవనండి, దేంట్లోనే అవనండి. మేబీ మీకు తెలియకపోవచ్చు రిస్క్ ఉందని, కానీ మీరు వెళ్తుంటారు ముందుకి. ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. అది దాటి వెళ్తేనే మనకి చూడగలుగుతాము, గ్రోత్ అనేది కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.